ప్రియమైన గ్రామ సర్పంచులకు, ఉప సర్పంచులకు, వార్డు సభ్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచి పదవీ బాధ్యతలు స్వీకరించిన శుభ సందర్భంగా మీ అందరికీ జాతీయ మానవ హక్కుల కమిటీ NHRC తరఫున శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాం. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాలకు అధిపతులైనటువంటి మీరు దేశానికి పట్టుకొమ్మలు గ్రామాలు కాబట్టి గ్రామ అభివృద్ధి లక్ష్యంగా మీరు పనిచేయాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను. గ్రామ సర్పంచులుగా ఎన్నికైనటువంటి నాయకులు మీరు గ్రామ అభివృద్ధికి రథసారథులు. గ్రామ స్వరాజ్యాలకు అధిపతులు. మరి మీరు గ్రామాన్ని ఒక ప్రణాళికబద్ధంగా అభివృద్ధి లక్ష్యంగా గ్రామ అభివృద్ధిలో గ్రామ ప్రజల సహకారంతో మీరు ముందుకు పోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గత 10 సంవత్సరాల కాలంలో గ్రామానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు వచ్చాయి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు వచ్చాయి, గ్రామంలో వివిధ రూపాల్లో వసూలు చేసిన పన్నుల విలువ ఎంత, ఇవన్నింటినీ కూడా ఒకసారి మీరు సమీక్ష చేయాల్సిన అవసరం ఉన్నది. వాస్తవానికి ప్రతి గ్రామ పంచాయతీలో ఎన్ని రకాల రికార్డులు ఉంటాయి, రిజిస్టర్లు ఉంటాయి, అవి ప్రాపర్గా ఉన్నాయా లేవా, ప్రాపర్గా లేకుంటే వాటికి బాధ్యులు ఎవరు, ఇప్పటి వరకు గ్రామంలో ఎంతమంది అధికారులు వచ్చి పర్యవేక్షించారు అనే అంశాలు కూడా మీరు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎక్కడ కూడా ఒక రూపాయి దుర్వినియోగం కాకుండా ఒకవేళ అయినట్టయితే దాన్ని ప్రజలు తెలియాల్సిన అవసరం కూడా మీపై ఉన్నదని తెలియజేస్తున్నాను. గ్రామాభివృద్ధిలో గతంలో కంకణబద్ధులై పనిచేసిన వ్యక్తులను కూడా మీరు గౌరవించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ప్రియమైన సర్పంచులు, మీరు ఇప్పుడు గ్రామానికి వ్యక్తులు కాదు, ఒక శక్తులు. మీరు శక్తివంతంగా పనిచేయాలి, గ్రామ ప్రజల కష్ట సుఖాల్లో పాల్గొనాలి, వారికి పెద్దలలాగా మీరు మెలగాలి. గ్రామాభివృద్ధిలో స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం తీసుకొని, ప్రజల సహకారం తీసుకొని, ప్రజలందరినీ భాగస్వామ్యం చేసి మీరు గ్రామాన్ని మీ శైలిలో అభివృద్ధి చేసి మీ పేరు గ్రామ చరిత్రలో సువర్ణ అక్షరాలతో రాసే విధంగా మీ పనితీరు ఉండాలని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. గ్రామ సర్పంచ్ గ్రామ స్వరాజ్యానికి అధిపతి, రథసారథి. కాబట్టి రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రజల భాగస్వామ్యంతో గ్రామానికి ప్రణాళిక తయారు చేసి విడుదల వారీగా పేద సబ్బండ అనగారిన వర్గాల అభివృద్ధి లక్ష్యంగా గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై హింద్, జై NHRC, జై పల్లెసీమ, జై గ్రామ స్వరాజ్యం.